ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని జెప్పేసి ఒక కొత్త గ్రూప్ స్టార్ట్ అయింది. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే అసలు ఏంటి దాని గురించి కొంచెం ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే దొంగలని అర్థం. హ్మ్. జనాల్ని అది జెప్పి, ఇది జెప్పి మోసం చేసి ఫాలోవర్స్ తెచ్చుకుంటారు. హ్మ్. తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారు. హ్మ్. వీళ్ళ వల్ల 10 మంది చావాల్సిందే. హ్మ్. మరి వాళ్ళనేమంటారు? మరి ఏం గవర్నమెంట్ ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటుంది గదా! వాళ్ళ మీద. ఏది తీసుకుంది సారీ చెప్పిర్రు అయిపాయే. హ్మ్. క్షమాపణ చెప్పేసిర్రుగా. హ్మ్. ఇంకోసారి చేయరు. హ్మ్. ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి మళ్ళీ? ఫ్యూచర్ ఏం లేదు. పోయినోడు చిన్నగా అప్పుల బాధకు తట్టుకోలేక చిన్నగా లారీ కిందనో, బస్ కిందనో, దేని కిందనో పడతా ఉంటారు. హ్మ్. అంతే. వీళ్ళకేంది ఇంకా వత్తనే ఉంటాయి డబ్బులు. కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదు మాస్టర్. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ అకౌంట్‌లల్ల కోట్ల రూపాయలున్నాయంట. ఉంటాయి. అంత డబ్బొస్తదా? ఎందుకు రాదు బ్రో. ఆ! నాకే ఇస్తా అన్నారు. ఒక వీడియోకి 10,000 ఇస్తా అన్నారు నాకు. ఆ! నాకు 4,00,000 దగ్గరలో ఫాలోవర్స్ ఉన్నారు. ఆ! వీడియోకి 10,000 ఇస్తా అన్నారు. ఆ! నేను చేయలే. హ్మ్. 10,000 అంటే నెలకు 3,00,000 అయ్యాయి. ఒక హ్మ్. సంవత్సరం చేస్తే హ్మ్. 1,00,00,000 వస్తది ఈజీగా. హ్మ్. ఇంకా ఈ ఏదో టెలిగ్రామ్ లింక్ అంటారు. ఆ టెలిగ్రామ్ లింక్‌లో మా మీద ఎవడికైనా డబ్బులొచ్చినాక దానికి ఏదో బోనస్ వస్తదంట. హ్మ్. 1,00,000 అట్లా సంపాదించుకున్నోళ్ళు మస్తు మందుండ్రు. హ్మ్. చాలా మంది యూట్యూబర్స్ చూడంగా చాలా తగ్గించారు వీటి మీద. ఇగో నేను చెప్పాను ఆల్రెడీ మీకు. హ్మ్. ఎవడెవడైతే మోసాలు చేసి చంపించుకుంటారో వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియా హీరోలు. హ్మ్. జనాలకి హీరోలు. హ్మ్. మా సోషల్ మీడియాలో ఎవరెవరైతే మంచి వీడియోలు చేసి, ఫన్నీ వీడియోలు చేసి జనాలు ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారో వాళ్ళంతా చిల్లరగాళ్ళనమాట. వీళ్ళకి హ్మ్. అట్లా. ఇమ్రాన్ దగ్గరగా మీకేమన్నా అటాచ్‌మెంట్స్ ఉన్నాయా? మాట్లాడిన ఆయనతోటి నేను. హ్మ్. తేజ? డాన్సర్ తేజ? ఫ్రెండే నాకు. ఎట్లా మీరు ఫస్ట్ అసలు అవకాశం ఎట్లా? ఇచ్చింది నేనే హ్మ్. ఆయనకి. హ్మ్. ఫస్ట్ అవకాశం సోషల్ మీడియాలో అవకాశం ఇచ్చింది నేను. హ్మ్. ఆయనతోటి 'అమ్మ' అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. హ్మ్. దాంట్లో ఒక తల్లి ఒక ఫోన్‌కి అడాప్ట్ అయ్యి, ఒక తల్లిని ఎలా దూరం చేసుకుంటారు కాన్సెప్ట్ చేశా. హ్మ్. అతని దగ్గర ఎట్లా మీ ర్యాప్ ఎలా ఉండేది? మంచి మనిషి. మంచి మనిషి. కష్టపడే మనిషి. హ్మ్. అందుకోసమే అంతకుముందు ఆయన ప్రాంక్ వీడియోస్ చేసేది అవి మానేసి ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేసుకుంటున్నాడు. చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఇష్యూ అయిందో అవును. అప్పటి నుంచి అవి మానేసి కేటగిరీ ఇటు చేంజ్ అయ్యాడు. సో, ఇప్పుడు తను ఒక రకంగా ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నారు. అదే ఇగ ఆయన చ పెట్టుకొని కంటిన్యూగా ఇంటర్వ్యూస్ చేసుకొని ఇప్పుడు కొంచెం మంచిగా డెవలప్ అయితున్నాడు. హ్మ్. అయినా గాని వారవట్లేగా కింద. ఏస్తనేవారు కింద కామెంట్లు. అవును. కింద ఇంకా ఉంటది కదా! ఒక బ్యాచ్ ఉంటది. ఆ వర్గం అంతా ఇదే పని. ఎవడైతే సబ్జెక్ట్ చేస్తున్నాడో వాడి ఇప్పుడు కింద ఓన్లీ ఈ బ్యాచే. హ్మ్. అంటే ఫేస్‌బుక్‌లోనేమో 40-60 వరకు ఉంటారు. హ్మ్. దీంట్లోనేమో 30-10 వరకు ఉంటారు. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో. హ్మ్. అలా ఆ బ్యాచ్ ఉంటది కొంతమంది. హ్మ్. ఓకే. ఆహ్, ఈ 'శ్రేష్ఠి వర్మ' 'నెహ్రూ' గారిని, 'గాంధీ' గారిని తిట్టడం అనేది చాలా పెద్ద తప్పు. తప్పు. ఎందుకంటే అవును. చాలా పెద్ద మహానుభావులు వాళ్ళు. సో, వాళ్ళ మీద గుంటూరులో కేసయింది. కేసు. అసలు ఈమె లైఫ్ స్టోరీ ఏంటసలు? మన తెలుగు రాష్ట్రాలకొచ్చిన తర్వాత 'జానీ మాస్టర్' గారిని బ్లేమ్ చేసిన తర్వాతనే ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. వినిపించింది. అసలు ఈమె ఎక్కడ కెరియర్ స్టార్ట్ అయింది? 'జానీ మాస్టర్‌ని' ఇరికించడానికి కారణం ఏంటి? ఇప్పుడు అదంతా అయిపోయింది. ఇప్పుడు అంటే వైరల్ అవ్వడం కోసమా? లేకపోతే ఏంటి ఆమె ఉద్దేశ్యం ఏంటి? యాక్చువల్‌గా తను ఫస్ట్ ఏసిన అడుగు 'ఢీ' నుంచి స్టార్ట్ అయింది ఆమె జర్నీ. ఓకే. 'ఢీలో' మంచి పర్ఫార్మర్. హ్మ్. ఇంకోటేందంటే కూడా చాలా మంచి పర్ఫార్మర్. హ్మ్. ఆమె ప్రెజెంట్ చూసి 'అక్కిరవ' అనే సాంగ్ ఒక డెమో చూసాను నేను. హ్మ్. చాలా అద్భుతంగా చేసిందనమాట ఆ డెమో. హ్మ్. ఆ డెమో ఆ సాంగ్‌లో కూడా ఇప్పుడు ప్రెజెంట్ స్టిల్ సాంగ్‌లో ఉన్న స్టెప్స్ కూడా సేమ్ ఆమె చేసినయే. హ్మ్. కానీ ఆమెకు కొరియోగ్రాఫర్ కార్డ్ లేకపోవడం వల్ల ఆమె పేరేయలే. ఓకే. ఆమె పేరు బదులు కొంతమంది పేరేసిర్రు. ఆ! ముగ్గురు పేరేసిర్రనమాట. హుహు. ముగ్గురంటే ఇద్దరు పేరు. ఒకటేమో పొలక్ విజయ్, హ్మ్. ఇంకోటి గణేష్ ఆచార్య. హ్మ్. సేమ్ స్టెప్స్ హ్మ్. వాళ్ళు కొరియోగ్రాఫ్ చేశారు అంతే. హుహు. ఆమె పేరు ఎందుకేయలేదంటే ఆమె కొరియోగ్రాఫర్ కార్డ్ ఇంక అప్పుడు ఇవ్వలే. ఈ హ్మ్. వివాదంలో నడుస్తుంది కాబట్టి ఇవ్వలే. ఓకే. ఆమె మంచి టాలెంట్ పర్సన్. హ్మ్. ఇయన్నీ ఇంటర్వ్యూలు బంద్ చేసి హ్మ్. నాకు ఒక కల పడ్డది నైటు. హ్మ్. ఆ కల ఆ కల మంచిదా? చెడ్డదా? అనేది ఆలోచించుకొని ఆ కళని ఇడిచిపెట్టి హ్మ్. కొరియోగ్రాఫర్ మీద మంచి హ్మ్. ఫోకస్ పెడితే హ్మ్. వీళ్ళందరిని పక్కన తోసేయొచ్చు. అంత మంచి టాలెంట్. హ్మ్. అంత మంచి టాలెంట్ ఉంచుకొని హ్మ్. నెహ్రూ గారి గురించి, గాంధీ గారి గురించి, ఈ మినిస్టర్ల గురించి ఎందుకబ్బా అసలు? హ్మ్. ఆమెకు అంత అవసరమే లేదు. హ్మ్. ఆళ్ళ గురించి మాట్లాడినా ప్రాబ్లమే ఆమెకి. హ్మ్. మంచిగా మాట్లాడు. హ్మ్. ఇంకా నిన్ను పొగుడుతారు జనాలు. హ్మ్. ఎంత పెద్ద మహానుభావులాళ్ళు. అవును. 'గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం' అనే పాట మీరు వింటేనే కళ్ళలోంచి నీళ్ళొస్తాయి. అవును. ఓకే. హ్మ్. అట్లాంటి మంచోళ్ళ గురించి నువ్వు మంచిగా మాట్లాడాలి గాని నీ నోటికొచ్చినట్టు హ్మ్. మాట్లాడి ఇజ్జత్ పోగొట్టుకోవడం తప్ప వేరే ఏం లేదు. హ్మ్. ఎందుకంటే నీకున్న పేరుకి
నీకున్న వచ్చిన టైంకి నువ్వు అనుకో ఒక పెద్ద కొరియోగ్రఫర్ మీద ఒక మంచి ఏదో ఒక చిన్న అది నిజమా అబద్ధమా ఆల్రెడీ పోలీసు వాళ్ళు తేలిపారు, దాన్ని కంటిన్యూ నడుస్తూనే ఉంది. దాన్ని వచ్చిన తర్వాత నువ్వు ఒక కొరియోగ్రాఫ్ చేస్తున్నావు, పెద్ద సినిమాకి చేసినావు, కంటిన్యూ చేసుకోక ఏదో నోటికి వచ్చింది మాట్లాడి అనవసరంగా నీ ఇజ్జత్ పోగొట్టుకున్నా తప్ప వేరే ఏం లేదు. అది ఇంకా ఈ వీడియో వైరల్ కాలే, ఈ మాటలు వైరల్ కాలే, ఆమె స్టేషన్కి పోయింది, కేసుకు పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు వీడియోలు వస్తాయిగా, అప్పుడు చాలా మంది ఆమె గురించి బ్యాడ్గా మాట్లాడతారు, మంచిగా అయిందిరా మంచిగా అయిందిరా మంచిగా అయిందిరా అని. ఎందుకంటే ఇప్పుడు మన కింద మనకంటే తక్కువ వాళ్ళ గురించి మనం 100 మాట్లాడుకోవచ్చు, మనకంటే పెద్ద వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళ గురించి మాట్లాడడానికి 100 మంది ఉంటారు. పెద్ద 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 మేధావులే ఇంతవరకు గాంధీ పలానా అని చెప్పనులే, ఎవరో తెలియని వాళ్ళు కొంతమంది కూత పదాలు మాట్లాడారు అంతే తప్ప. నెహ్రూ గారు అంటే ఏందండి, ఆయనను చూసి టోపీ పెట్టుకొని ఇప్పటికి కూడా చిల్డ్రన్స్ డే రోజు నెహ్రూ గారు ఇక్కడ ఫ్లవర్ పెట్టుకొని పోతుంటారు. అట్లానే మహానుభావులు వీళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడడానికి మనకు కొంచెం మనకి మేనస్ ఉండాలి. అది లేకుండా బిహేవ్ చేసింది చేయొద్దు అట్లా. అంటే మనం ఆ థింకింగ్ ఆలోచించాలి, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా, నీ గురించి నువ్వు మాట్లాడుకో, నీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకో, నీ భర్త గురించి మాట్లాడుకో, నువ్వు వాడే ఫోన్ గురించి మాట్లాడుకో, తప్పలేదు. మనం ఒక పెద్ద మహానుభావుల గురించి మాట్లాడద్దు ఎప్పుడు. కానీ ఈ అమ్మాయి అంటే నేను వైరల్ అవ్వట్లేదు, ఇంకా నా ఫేమ్ తగ్గిపోతుంది, నేను ఎలాగైనా వైరల్ అవ్వాలి, జనాల్లో కనిపించాలి, ఈ థాట్స్లో ఏమైనా ఎడిషన్ వైరల్ కావాలంటే సాంగులు చేయి, నీకు సాంగులు తిరుగు తీయరా, నువ్వు మంచి కొరియోగ్రాఫర్ ఆల్రెడీ ఆ డెమో ఒక్కటి చాలు నీకు ఇస్తారు. వీళ్ళ గురించి మాట్లాడితే అది ఎన్ని రోజులు. ఎవరు మన జానీ మాస్టర్ గారిని ఆ గొడవ తర్వాత మేబీ ఈ అమ్మాయిని ఎవరు దగ్గరికి రానివ్వట్లేదేమో అట్లేం ఇండస్ట్రీలో. అట్లేం లేదు, అమ్మాయికి ఆ గొడవ తర్వాత కూడా చాలా సినిమాలలో ఆఫర్ వచ్చినాయి, సాంగులు చేస్తుంది, ఈ ఇంటర్వ్యూలకు పోయే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అంతే తప్ప నువ్వు సాంగులు చేసుకుంటే నీకు అంత తోపులు. ఆమె ఇక్కడే చేయాల్సింది, ఎందుకంటే బయట ఎక్కడ పోయినా ఇస్తారు సాంగులు, హిందీలో ఇయ్యరా ఇస్తారు. ఆమెకు టాలెంట్ ఉంది, చేసుకోవచ్చు. తను ఇంతకుముందు అసిస్టెంట్ బాలీవుడ్ లో చేసి వచ్చిన చాలా చేసింది, బాలీవుడ్ లో జానీ మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు అందరు పరిచయం ఆమెకి, మంచి టాలెంట్ పర్సన్, నమ్మకంగా ఉన్న పర్సన్. ఎందుకు మాస్టర్ ని ఇరికించడానికి మూల కారణం ఏంటంటే అది ఆ కారణం పోలీసు వాళ్ళకే తెలుసు, ఎందుకంటే వాళ్ళు కూసపెట్టి మాట్లాడారు కాబట్టి. మనకైతే ఏం తెలియదు, మా అంటే మనం ఒక 2 మాటలు చెప్పగలం, వాళ్ళిద్దరికి ఏముందో అని చెప్పగలం అంతే. పర్టికులర్ గా అంటే పోలీసు వాళ్ళకే తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.